చలో అందరికీ శనార్థులలో సంగీత మొబైల్స్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాటుపై వాక్ఫెట్ ఫుట్వేర్లోకి స్వాగతం వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఆగో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమ్మత్ ముచ్చట చెప్పుకొచ్చిండు కదా. అమెరికన్లే కాదా సో మన తెలంగాణలో కూడా ఒక ట్రంప్ ఉండే. ఎందుకనంటే వాళ్ళకు రూల్స్ రాజ్యాంగాలు ఇవన్నీ పట్టింపు లేకపోవు. ఇష్టం వచ్చినట్టు పరిపాలించేటోళ్ళు, ఇష్టానికి పరిపాలించేటోళ్ళు ఎవరైనా ట్రంప్ అసంటోళ్ళైనా. సో అందుకనే తెలంగాణకి ఇట్లా అయిపోయింది. కానీ మా దగ్గర ఓ దిమాక్ ఉన్నది, మాకు విజన్ ఉన్నది, మాకు ఆడో లెక్క ఉన్నది, మాకు తరీక్ ఉన్నది. గా హిసాబ్ ఎంపటి పోతాము. ఊకనే ఇష్ట రాజ్యాంగం మేము చెప్పిందే ముచ్చట, మేము రాసిందే రాజ్యాంగం అన్నట్టు నడిస్తే నడవది. అట్లాంటి ట్రంపులం కాదు మేము, మాకు లెక్క ఉన్నది, ఆ లెక్కెంపటే పోతామని చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముద్దుగా చెప్పుకొచ్చిండు. ఇంతకు ఎవరయ్యాగా ట్రంప్ అంటే మీకు కొద్దిగా అంత అర్థమైనట్టే ఉన్నది కదా. అయ్యో ఇక నేను చెప్పుడు ఎందుకు ఇందు రాదుర్రి. వామ్మో వామ్మో ఇక చూడుండ్రుల్లా తెలంగాణ మాజీ సీఎం మీద ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి సారు దండగానే గరమైండు కదా. తెలంగాణలో ఒక ట్రంప్ ఉండే, ఇక మరి తెలంగాణ జనాలు గా ట్రంప్ను పక్కకు పెట్టిండ్రు. ఇక నడిమిట్ల గాలి మాటలు నీళ్ళ మీద రాతలంటే ఎవరుకుంటారు, గందుకే ఇక తెలంగాణ పబ్లిక్ గిట్ల పక్కకు పెట్టిండ్రు అని చెప్పి చెప్పుకొచ్చిండు పోన్రి. ఇక చెప్పకనే చెప్పనట్టు మొత్తానికైతే పరోక్షంగా మాటలనికి వచ్చిండు రా. मगर ऐसे सिस्टम ज़्यादा दिन चलने वाला नहीं है, क्योंकि तेलंगाना में भी एक ट्रम्प था मगर लोग ट्रम्प को हटा दिए. जो मनमानी से चलाने वाला कोई भी ट्रम्प हो सकता है. तो ट्रम्प जो उनके रात को जो नींद पे कुछ आए अगला दिन कुछ ऑर्डर देना, ये नहीं चलेगा ज़्यादा दिन. कुछ दिन के लिए ये प्रॉब्लम होने वाला है, मगर ये प्रॉब्लम इज़ गोइंग टू ओवरकम. इट इज़ नॉट गोइंग टू अफेक्ट अवर इकोनॉमी. It is going to affect even US economy. If they are reluctant to give visas, if they are reluctant to give admissions for Indians, all those institutes are going to come to India. ఇంకా పరిపాలన చేయాలంటే పొలిటికల్ విల్లు కావాలి, పొలిటికల్ పవర్ కావాలి, దండిగా ఇది ఉండాలి అని చెప్పి ఇక అవి లేకపోతే ఏముండి కూడా అవసరం లేదన్నట్టు మాట్లాడుకొచ్చిండు పోన్రి. ఇష్టరాజ్యంగా పరిపాలన చేసేటోళ్ళు ఎవరైనా సరే ట్రంపే అయిపోతారు. ఇంకా ట్రంప్ అసొంటి మనుషులు ఆడే ఆటలు ఎక్కువ రోజులు ఉండయి. రాత్రి కలలు గంటాడు ట్రంప్, పగలేమో గవిటిని అమలు చేస్తాడు. గట్లనే ఉండే గా తారీఖ కూడా. ఇక అందుకే గిట్లున్నది. ఇక గైన మాటలు మాటకో తీరు పూటకో తీరు అన్నట్టు మారతాయి. ఇక అప్పుడే మోడీ నా ప్రియమిత్రుడు బగ్గ సోపతి అది ఇదని చెప్పిన మాట్లాడిన ట్రంప్ ఎమ్మట్నే 50% సుంకాలేసే. ఇక మరి ఇండియాకు ఈజాలు ఇవ్వకపోతే అమెరికాకు నష్టమే అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ అయితే చెప్పుకొచ్చిండు. అయ్యో కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధిని తుంగల దొక్కితే నీకెందుకు, బురదల దొక్కితే నీకెందుకు సార్ అంటే గట్టెట్టుంటుంది, మేము ప్రతిపక్షమా, వాళ్ళు తుంగల దొక్కినా చెర్ల దొక్కినా బురదల దొక్కినా మేము ఊకోము. అయినా ఈ కాంగ్రెస్ తోటి అభివృద్ధి అయ్యేది లేదు పోయేది లేదు. అదేదన్నా ఉంటే మా కారు పార్టీతోటి అవుతుంది, మళ్ళీ కూడా మేమే వస్తాము. ఇప్పుడు ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నది కదా నువ్వులా, అగో అట్లా ఎట్లయినా గెలుపు ఖాయం చేసుకుంటాం, అటెనక చీరి మేమేందో చూపిస్తామని చెప్పని మాజీ మంత్రి కేటీఆర్ అనుకొని రాబట్టే. ఇక అయితమే కానీ ముందుగా అయితే గెలిచి చూపి రాదురు సారు. ఇక మరి ఏం చేస్తారు ఎట్లా చేస్తారు, జనం మీకు కటబెట్టినాక ముచ్చట. కానీ అయినా మీరు చెప్పంగానే అయిపోతా, అది జనం చేతులు ఉంటుంది కదా ఏదన్నా ఉంటే. గా ముచ్చట మన మా చేతుల్లో ఉంటుందని జనం మర్చిపోతారు, ఇక జనం చేతులు ఉంటుందని నాయకులు మర్చిపోతారు. చెప్తుంటారు వాళ్ళ సక్కికి వాళ్ళే గెలిచినట్టు, జనం ఓట్లు వేయనట్టు. అభివృద్ధి అంతా వీలు కాకపోతే వాళ్ళు చేస్తారు, వాళ్ళు కాకపోతే వీళ్ళు చేస్తారు. మరి అభివృద్ధి పేపర్ల మీద ఉంటుందా ప్రగతిలు ఉంటుందా అర్థం కాదు. కానీ అభివృద్ధి అని అస్తమానం మొత్తుకుంటారు, వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు. మరి చేసేటోళ్ళు ఎవరో అర్థం కాదు, అడిగేటోళ్ళకేమో నోళ్ళు లేవు. అగో గది కథ. ఇక భూమి జాగల పంచాదులు కాదు, ఈలకీలకు వెనకటి నుంచి ఉన్న శత్రుత్వం కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్కార్ని గీ మాత్రం లరుచుకోకపోతే ఎట్లుంటదని చెప్పి రోజుకో జవడం పెట్టుకుంటే మొత్తానికైతే కారోలు కాంగ్రెస్ వాళ్ళు బగ్గజవడాలు వాడుకుంటుండ్రు. ఇక కాంగ్రెస్ పాలనలా మామూలు జనాలకు ఇబ్బందులు తప్పుతలేవు అని చెప్పి మొత్తానికైతే మాజీ మంత్రి కేటీఆర్ దాండిగానే చెప్పుకొచ్చిండుర్రా. కాంగ్రెస్ సర్కారు ఎన్నికల హామీలను తుంగల దొక్కింది. ఆయాళ్ళు ఇచ్చిన ఒక్క హామంటే ఒక్కటన్నా నెరవేర్చిన అది. రేవంత్ రెడ్డి సాబ్ ఇంకో మాట చెప్పిండు, కేసీఆర్ గారు ఒక ముసలమ్మకన్ని ఇస్తున్నాడు, ముసలయ్యకన్ని ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంట్లో ముసలోనికి ఇచ్చి ముసలమ్మకి అయిపోతే అన్యాయం అవుతుంది, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంకొక అడుగు ముంగటేసి మహిళల ఓట్ల కోసం అత్తమ్మకు 4,000, కోడలకు 2,500 ఇస్తా అన్నాడు. మరి అత్తమ్మకి వచ్చినాయా కోడలకు వచ్చినాయా? ఇద్దరికి లేవు. 24 నెలల్లో 2 ఏళ్లలో హైదరాబాద్లో ఒక్క పని మొదలు పెట్టిరా, ఒక కొత్త బ్రిడ్జ్ కట్టిండ్రా, కొత్త అండర్ పాస్ వేసిండ్రా? అవి ఎట్లాగో చేసే తెలివి లేదు. మనం కట్టిన వాటికేమో రిబ్బన్లు కట్ చేస్తుండ్రు, పెయింటింగ్లు వేస్తుండ్రు రోజు.
ఒకటైతే బాగా చేస్తున్నారు, పెయింటింగ్ లేసుడు, రిబ్బన్లు కట్ చేసుడు, జేబులో రిబ్బన్ పెట్టి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. ఏడవిలు కట్టింది కనబడుతుందా, పోయి కట్ చేద్దాం, అటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ అదే మేము ఉన్నప్పుడు ఎంత మంచిగుండే తెలంగాణ, ఎట్లున్నదాన్ని ఎట్లా చేసి పెట్టినాం, దిద్ది దీపమోలే అద్దమోలే చక్కన మెరిసేటట్టు చేసినాం. ఇప్పుడేమున్నది మొత్తం తప్పుల తడకలు, ఎక్కడ చూసినా తక్లీవులు. గిట్లున్నది కాంగ్రెస్ పాలన అని చెప్పి మాట్లాడుకొచ్చిండుర్రా. తెలంగాణ భవన్లా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలా పాల్గొన్నాడు కేటీఆర్. ఇక గక్కనే గీ తీరుగానికి వచ్చిండు. ఇక చూడుండ్రులా, కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఎత్తుగడ ఒకటే. కేసీఆర్ గారు ఏదైతే 10 ఏళ్ళు తెలంగాణను ఒక చిన్న బిడ్డ లెక్క సాకిండో, తెలంగాణను కాపాడిండో, ఆ తెలంగాణలో కేసీఆర్ లేకుండా చేయాలి, గులాబీ జెండా ఎగరకుండా చేయాలి, మనం కొట్లాడుకోవాలి, మైదాన్ ఖాళీ కావాలి. कांग्रेस और बीजेपी रहना, फिर तो बीजेपी के लिए आसान हो जाता ना, कांग्रेस बोल तो फुटबॉल खेल लेते वो लोग, मालूम है उनको. అందుకే కేసీఆర్ను ఖతం చేస్తే కాంగ్రెస్ను ఫుట్బాల్ ఆడుకోవచ్చని బీజేపీ అని ఆలోచన, వీళ్ళేమో మనని ఖతం చేయాలని ఇల్లు తిరుగుతారు. దయచేసి నేను మీకు కోరేది ఒకటే, ఈ ఎలక్షను ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షను రేపటి రోజున మన తెలంగాణ భవిష్యత్తు ఏసుండాలి, ఎటు పోవాలి అని చెప్పే ఎలక్షన్ తప్ప ఇంకోటి కాదు. మనం ఖచ్చితంగా అందరం కూడా ఎక్కడోళ్ళం అక్కడ కొంత తనలాడాలి. గదన్నట్టు కాంగ్రెసు బీజేపీ రెండు ఒక్కటే, బీఆర్ఎస్ తోటే అభివృద్ధి సాధ్యమైతది. ఈ చెయ్యోళ్ళు చేయరు, ఆ పువ్వోళ్ళు చేయరు, ఏదున్నా కార్ తోటే సాధ్యము. కార్ అత్తే రయ్య సుట్టత్తది అని చెప్పి ఇక మొత్తానికైతే గీ తీరుగా కాంగ్రెస్ మీన బీజేపీ మీన కర్రుగాల్చి వాత పెట్టినంత పని చేసిండులా. జూబ్లీ హిల్స్ లా మళ్ళా గులాబీ జెండా ఎగరాలని చెప్పి పిలుపునిచ్చిండు మొత్తం మీద. ఇకేమున్నది, ఆడోళ్ళకి టికెట్ లేదన్నాడు, మగోళ్ళకి అంతమానం పెంచేసిండు. ఇక ఇప్పుడు దసరా దీపావళి వస్తుండే, పట్టణంలో ఉండేటోళ్ళంతా ఊర్లోకి పోవాలన్నా బస్సు టికెట్ల మీద 50% పెంచితే ఏందన్నట్టు, ఇటు లేదే లేదనుకుంటే అటు ఉన్న కాడికి ఊపేస్తే ఎట్లా కావాలి. మగోళ్ళకి టికెట్ ఉండే అది 50% పెంచిందంటే ఇంకా ఆడికెళ్ళి పెట్టుకొని పోతారు. ఇక్కడ కూలినాలు చేసుకొని ఊర్ల పంటి పోవాలంటే బస్సు టికెట్లకి ఇంతకాలం ఉంటే ఎట్లయితుంది. ఈ కాంగ్రెస్ వాళ్ళు కావాల్సుకొని వాత పెడుతున్నారు, టికెట్ల మీద ధరలు పెంచి దగా చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం రైట్ కాదని మాజీ మంత్రి హరీష్ రావు అనుకొచ్చింది అనుకో, రాత్రి అగ్గి మీద గుగ్గిలమైండు. కాంగ్రెస్ వాళ్ళు కావాలనే కథలు పడుతున్నారు, కానీ లేకపోతే ఏంది భయ మొగోళ్ళకు కూడా ఇప్పుడు పండుగ పూట ఇంకేమన్నా అంటే తగ్గియాలి. కానీ ఇట్లా అడవులుగా రేట్లు పెంచుకుంటూ పోతే టికెట్లు వాళ్ళు ఏడుకెళ్ళి కొంటారు, ఎట్లా అవుతుంది అని బస్ టికెట్ల మీద దూమరం లేపిండి అనుకో రాదురి. అయినా సారు మరి ఆడోళ్ళకి దించి తిరిగి మొగోళ్ళకు కూడా కాసంటి పిరి బస్సు పెట్టపోయిన ఆరు. ఎందుకంటే ఇక పండుగలకు పబ్బాలకు పోయి వచ్చేది ఉండే, పండుగలప్పుడే జనం అంత దించితే ఇంకా అగ్గు ఉంటుంది, కానీ పెంచితే ఎట్లుంటుంది అని చెప్పని జనం కూడా అనుకొస్తున్నారు. కానీ మరి సర్కారు ఏం చేస్తుందో ఏం కథ, ఆర్టీసీని నడవాలి కదని వల్ల మరి వాళ్ళ బాధ వాళ్ళది, వీళ్ళ బాధ వీళ్ళది. ఇక ఎట్లా చెప్తే నడిమిట్లో ఎట్లయినా బలైపోయేది జనాలే, ఇక చూసుకోరి. ఇంకెంత రుదుతారయ్యో తెలంగాణ జనాల మీన, ఇంకెంత పెంచుతారు చెప్పుండ్రి. పండుగ అత్తే చాలు మొత్తం దంటుకున్నడే ఉన్నది కదా ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ అని చెప్పి ఇక ట్విట్టర్లో ఓ తీరుగా రాత రాసుకొచ్చిండుల్లో మాజీ మంత్రి హరీష్ రావు. 50% ఆర్టీసీ టికెట్ ఛార్జీల పెంపు మీన ఇక గిట్లా ఆగారమైండు. పండుగలు అత్తే చాలు ఆర్టీసీ బస్సుల ఛార్జీలు అడ్డగోలుగా పెంచి జనాల నడ్డిర్తాన్రు. ఈ కాంగ్రెస్ సర్కార్ గిది ఒక్కటే పని లెక్క పెట్టుకున్నది అని చెప్పి ఇక మొత్తానికైతే గీ తీరుగా ఇక అగరమైండుర్రా. పల్లె వెలుగుతోటి సహా అన్ని రకాల ఆర్టీసీ బస్సులలో టికెట్ ధరలు గంతగానం పెంచిండ్రు. పండుగ గోలిగే బతుకమ్మ దసరా పండుగకు సొంతులకు పోయే పాపం ప్రయాణికుల దగ్గర దోపిడీ చేసిడి గింత దుర్మార్గమా. గదే మా కారుపాటు ఉన్నప్పుడు మొత్తం తగ్గించినాం తెలుసా. ఇక మరి మీరచ్చి గీ తాగం చేస్తారన్నంత పని చేసిండుర్రా. ఇక ఎక్క సర్వీసుల పేరుతోటి 50% ఇక గట్టిగా గుంజుతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ప్రయాణికులకు పెద్ద భారం లెక్క మారింది గిది. సర్కారు పండుగ సంబరం లేకుండా చేస్తాంది, బతుకమ్మ దసరా సంతోషం సుత లేకుండా చేసుడే ప్రజాపాలన. గిదేనా మీ కాంగ్రెస్ వాళ్ళ ప్రజాపాలన అని చెప్పి ఇక ప్రశ్నించుకొచ్చిండుల్లా. ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా ఇక నడిపిన బస్సులే నడిపి ఈ స్పెషల్ బోర్డులు పెట్టి ధరలిత్తాన్రు. ఇక మాకు తెలియదా మీ దోపిడి, ఇది ముమ్మాటికి ప్రజాపీడనే అని చెప్పి ప్రజాపాలన కాదని చెప్పి రాసుకొచ్చిండు పోన్రి మొత్తానికైతే. అయ్యో పాపం, ఇది మొత్తం అఖిల భారత ట్యాక్సీ పేర్ సంఘానికి అవమానం ఉన్నది కదా నుల్లా. అయినా నీలోను తాగినోను జర నిమ్మలంగా పోలీసు వాళ్ళకి సమాధానం చెప్తే అయిపోయాక, ట్యాక్స్ పేయర్లు అంటే ఎవరు, సర్కారుని దాదేటోళ్ళు. మళ్ళీ అసంటోళ్ళు పోయి దవాఖానలో ఊడ్సాల తుడిసాల క్లీన్ చేయాలంటే ఎంత అవమానం. వైన్ షాప్ వాళ్ళకి ఎంత తలకాయ తీసేసినట్టు అయిపోతుంది. తోటి తాగుబోతులకు ఎంత సంఘంలో ఎట్లుంటుంది పరువు మర్యాద. అసలే తాగుబోతులు సర్కారుని దాదేటోళ్ళకి ఇంత అల్కగా దొరుకుతారు. దొరికితే
దొరికితే దొరికిరు మరి సారు మరి ఏమో సుక్క ఎక్కువైంది ఏదో అని బతలాడుకోవాలన్నా లేలే నువ్వు ఎట్ట పడతావు అట్లా పడతావు అని పోలీసులకు రుబాబు చేసిండట. చేయాలి మరి, ఎందుకంటే ప్రభుత్వాన్ని దాస్తున్నాయి కదా, అలా కూడా జీతాలు ఇచ్చేటట్టు ఆయనేనా. ఇక రుబాబు చేసి ఇంత పనికి ఉన్నావు తాత అని కౌన్సిలింగ్కి తీసుకుపోయారట. తీసుకుపోయినాక మీరు ఇట్టయి తట్టయి తినరు కానీ ఓ శిక్ష చేస్తాం చెయ్యరు అని చెప్పానంటే ఏం శిక్ష చేసిరు ఎరికేనా? రోజు 4 రోజుల పాటు రోజు 4 గంటలు సర్కారు దవాఖానలు తుడిసాలని చెప్పిరట. అబ్బా ఎంత పని అయిపోయారు. ఆ పొద్దుగా లేచి వైన్ షాప్ కాడికి పోయి మంచిగా వాళ్ళ గిరాకీ చేసేటోళ్ళు పోయి సర్కారు దవాఖానలో 4 గంటలు చేయాలంటే అందులో మళ్ళీ జీతం వచ్చేది కాదా, చాలా బాధపడుతున్నారట. ఈ సంఘం వాళ్ళు అంతా కలిసి ఈ ముచ్చట మీద సమీక్ష పెడదాం అనుకుంటున్నారట. మరి సర్కారు మాకు ఇటువంటి శిక్ష ఇస్తే మరి మేము ఏం చేయాలని అఖిల భారత తాగుబోతు అదే ట్యాక్సీ పేయర్ సంఘం వాళ్ళంతా ఒక కాన్ఫరెన్స్ పెట్టుకోబోతున్నారట. మరి ఆన్లైన్లో పెట్టుకుంటారా ఆఫ్లైన్లో పెట్టుకుంటారా పెట్టుకొని మాట్లాడుకోరి. నువ్వు నాకు రాలే అంటూ కాదు, నువ్వేం చేసుకున్నా మాత్రం మంచిగా ఉండదు సార్. నేను చెప్తున్నా, నేను ఎంత దూరం పోవాలంటే అంత దూరం పోతాను. నేను చెప్తున్నా, నీకు ఏది అనిపిస్తా చేయి. తాగి బండ్లు నడుపుడే తప్ప అంటే మళ్ళా చూడుండ్రి ఇలా ఏతులు పాడుగాను. ఇక అసలైన శిక్షణ వేసిండ్రు కదా పోలీసోళ్ళు. ఎవ్వరు చూడని వింత శిక్ష వేసిండ్రు పోర్రిగిలి చేసిన పనికి. కరీంనగర్ కాడ మందుబాబులు ఆల్చల్ చేసిండ్రులా. మందు తాగిన మత్తులా ఒక ఆయన నానా హంగామ చేసిండు అనుకోరాదుర్రి. కరీంనగరము బస్టాండ్ కాడ పోలీసోళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిండ్రట. ఈ గండ్ల మందు తాగినోళ్ళు 18 దాకానే పట్టుబడ్డారట. ఇక అండిలనే యువకుడు పట్టుబడంగా పోలీసులతోటి జవడానికి దిగిండు. మరి లోపటింత మందు పడ్డాక సిందులేకుంటూకుంటారు. నాయిగా మందు తాగితే మందు నవ్విపిత్తది, ఏడిపిత్తది, ఉరికిపిత్తది, ఎగిరిపిత్తది, ఆఖరికత్తి ఇంకేమన్నా చేపిస్తుంది. ఇక మందు తాగి బండి నడిపినందుకు గీ అనిలనటైనను పోలీసోళ్ళు ఇక తనిఖీ చేయంగా 100% మందు తీసుకున్నట్టు తేలిందట నుల్లా. ఇక పోలీసోళ్ళు ఇక ఆయన నాపి బండిని తీసుకునేటప్పుడు అగో నా బండినే తీసుకుంటారా, ఏమనుకుంటుండ్రు ఎట్లా అనుకుంటుండ్రు అని చెప్పి జవడానికి దిగిండట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండట. నిన్న డీడీలో దొరికిన ఒక 2 పర్సన్స్కి కమ్యూనిటీ సర్వీసింగ్ కింద శిక్ష వేయడం జరిగింది. వాళ్ళ ఇద్దరిని రోజు 4 అవర్స్ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో కమ్యూనిటీ సర్వీస్ చేయమని చెప్పి కోర్టు జడ్జి గారు ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ రోజు నుంచే డ్యూటీ స్టార్ట్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎవరు కూడా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, ఎందుకంటే మీ ప్రాణాలకే కాకుండా ఎదుటిగా వచ్చే వారి ప్రాణాలకు కూడా ముప్పే. కాబట్టి మనం తాగిన తర్వాత మన మైండ్ మన కాన్షియస్లో ఉంటుంది, మనకే ఇబ్బంది అవుతుంది, మనతో పాటు ఎదురుగా రైట్ రూట్లో వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. ఒకవేళ మీరు తాగినట్లయితే మీ ఫ్రెండ్స్నో లేకపోతే ఇంకెవరైనా పిలిపించుకోండి, లేదంటే ర్యాపిడోనో లేదా ఆటోనో ఏదో ఒకటి బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళండి తప్ప మీరు ఇంటికి కుటుంబం పెద్దాక ఏదైనా అయితే మొత్తం కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఎవరు కూడా డ్రంక్ చేసి డ్రైవ్ చేయకండి. ఇక పోలీసోళ్ళు ఊకుంటారు. ఇక ఎంత చెప్పినా వినకుంటా నానా హంగామ ఏష్టాల కంటే ఆఖరికతే పోలీసోళ్ళు గైన అదుపులకు తీసుకొని పోలీస్ టౌన్కు పట్టుకపోయినరు. మొత్తం వదిలించిండ్రు. డ్రంక్ అండ్ డ్రైవ్ల పట్టుబడ్డ ఇంకో 2కి కరీంనగర్ కోర్టు అయితే ఇంత శిక్ష సుత విధించింది. మరి ఏంటిదంటే 4 వద్దుల దాకా 4 గంటలు ఇక సర్కారు ప్రధాన దవాఖాన్లే క్లీనింగ్ చేయాలన్నట కోర్టు మొత్తానికైతే ఆదేశించిందిరా. ఇక ఇప్పుడు చల్లబడ్డరు కావచ్చు పాపం తాతయ్యలు. ఇక తాగి బండి నడిపినందుకు ఆ మందుబాబులకు శిక్ష అనుభవిస్తాన్రు. ఇక మందు తాగి బండ్లు ఎవ్వరు నడపద్దని, ఇక ఒకవేళ నడిపితే తగిన చర్యలు తప్పయని చెప్పి చెప్పుకత్తాన్రు ట్రాఫిక్ పోలీసోళ్ళు సుత. ఇక ఇదే ఏతలకు నెత్తిన ఇటుకలు వీక్కుంటే ఉన్నకాడికి బొడకుండా అయిందట. ఒడుపు తెలిసిన వాళ్ళు తీరుగా పోతారు, వాళ్ళు వెనకంగా పోతాను ఊరికి ఎట్ట అవుతుంది. ఓ పెద్దమ్మ ఎన్ని వాగులు వరదలు చూసిందో ఏం కాతో. ఇక వాగు ఎట్టెట్ట దాటాలి, ఏడ ప్రభావం ఉంది, ఏడ లేదు, ఏడ అడిగేయాలి, ఏడ అడిగేయొద్దని ఒడుపుతోటి నిమ్మలంగా నడుచుకుంటూ వాగు దాటిందట ఆమె ఏదో పని మీద. గా ముసలామె పోయింది, గా ఆమె పోగా నేను పోమా అని 27 ఏళ్ళ మొనగాడు ఊరికేనే దాటుతా, గా ముసలామె దాటంగా నేను దాటనా అని ఉరికిండట వెనకంగా వాడి. ఇంకేమున్నది ఒడుపు తెలివనోడు పోయిన పడితే ఊకుంటుందా. గంగమ్మ తల్లి నూక్కొని పోతే మరి ఏడదేరిండో ఏం కాతో, ఏ కంప చెట్లను పట్టుకుండో మరి ఎట్టెట్టయిందో. ఇంకా ఆసుకు దొరకలేదు కానీ పెద్దమ్మ అయితే బాహుబలి లెక్క అయింది అనుకో. రాత్రి గంగను ఎట్లా దాటాలో అట్లా దాటింది. అగో గాదాన్నే అనుభవం, ఒడుపు, ఈగురము, తెలివి, జాగ్రత్త అంటారు. ఏమి తెలియకుండా ఎగిరిలా పడతా అంటే ఏమవుతుంది, అవి నీళ్ళు నీకోసం నా కోసం ఆగో అంటే ఆగేటి కావు, నూక్కొని పోతూనే ఉంటుంది. ఇక పోయిండు మరి కాక ఎడదేరిండు ఏం కాతో. కానీ ఈ పెద్దమ్మ అయితే బల బయట పడ్డది అనుకో. రాత్రి చూసుకోరు ఎట్లున్నదో అని పని అయిపోయింది. తాగిండాడు మంచివాడు పడ్డాడు, ఆడు ఎడదెళ్తాడు. ఆడు
వాడు పడ్డాడని అడగో వాడు పడ్డాడన్నా పోతున్నాడు పోయినాడు. ఇక లేడీ బాహుబలి అనాల పోన్రి గీమెని వామ్మో 80 ఏండ్ల వయసున్న సుత కొంచెం సుత జంకకుంటా వరదలలా ఎట్లా నడతాందో చూడుండ్రి. బాహుబలి అవతారం ఎత్తిందనే చెప్పాలకి 80 ఏండ్ల ముసలామె తెలంగాణలో మల్లోత్యాప ఆన ముంచెత్తింది కదా, దాంతోటి వరదలు సుత బగ్గ పోటెత్తినాయి. వాగులు వంకలు ఏడికాడ తెర్లై వారుతున్నాయి. ఇక లో లెవెల్ బ్రిడ్జిల మీద వరద పెద్ద ఎత్తున అచ్చుడుతోటి పోవుడు అచ్చుడు సుత పెద్ద ప్రమాదం లెక్కనే మారింది. కొన్ని జాగలలో అయితే సాహసమే అయిందని చెప్పాలి. గట్లనే యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలము గూడూరు కాడ షిన్నేటి వాగు ఓ పెద్ద ఎత్తున నడుతుంది అనుకో రాదుర్రి. రోడ్డు మీద వరద పెద్దగా వెరుగుడుతోటి ఓ 80 ఏండ్ల ముసలామె వరదను అంచనా వేసుకుంటా ఇక దానికి తగ్గట్టు మంచిగా పోతాంది. గామె వెనకాలనే 23 ఏండ్ల పొలగాడు. ఇక మరి గామెకెరకైనంత గీ పిలగానికి ఏమెరిక ఏంది చెప్పుండ్రి. పోకపోతే ఏం దూర్రా ఏ గామెనే పోతాంది నేను పోనా నాకు 23 ఏండ్లే ఉన్నాయి ఇంకా అనుకొని మంచిగా పోయిండు. దాటే ప్రయత్నం సుధా చేసిండుర్రా. ఆమె మంచిగా వరద దాటి బాహుబలి అవతారం ఎత్తంగా ఇక గీ పడుసు పోరడు మాత్రము వరద అంచనయ్యలేక బలైపోయిండు చూడుండ్రి. ఇక వరదలా కొట్టుకపోయిండుర్రా. ఇక చూడుండ్రి ఎట్లా కొట్టుకపోతుండో పాపం. ఇగో ఇంకా దానిలో ఆడుతున్నాడు. అని పని అయిపోయింది తాగిండాడు వాడు పడ్డాడు వాడు ఏడదెళ్తాడు. అయ్యో పాయే కదా లోపటికి వాయే కదా వామ్మో అక్కడ ఉన్నోళ్ళు చూసే చూడంగానే గిదంతా అయిపోయే. కండ్ల ముంగట్నే ఒక పొలగాడు కొట్టుకపోయే. కాపాడే సహాయం చేయలేక పాపం అట్లనే ఉండిపోయినరులా. ఇక గల్లంతైన పొలగాని కోసం లెంకుతాన్రట జర పైలం గీసొంటి జాగలల్లా. ఇక మరి ఆటగోయిల పనులు చేసుకొని పాండల మీదకి తెచ్చుకోకుర్రి. అని పని అయిపోయింది తాగిండాడు వాడు పడ్డాడు వాడు ఏడదెళ్తాడు. వాడు పడ్డాడని అడగో వాడు పడ్డాడన్నా పోతున్నాడు పోయినాడు. అలానే మద్దూరులోకి వచ్చింది కదా కథ పాడైపోను యా నుంచి వచ్చినాయో ఏమో కథ కానీ లంక మీదకి నాడు వానర సైన్యం పోయినట్టే పోయినట్టు ఆ ఊరి మీదకి కోతులు. ఇక ఇటుపక్క పోయినా అటుపక్క పోయినా బుడపొరగాలు పోయినా ముసలోళ్ళు పోయినా పండ్లు తీసుకున్నా పొలాలు తీసుకున్నా ఇంట్లో మీద వంట చేసుకున్నా ఏం చేసుకున్నా ఇడిచిపెడతలేవట. ఇక ఆ ఊరోళ్ళు బయటకు వెళ్దామంటే మస్తు భయం పట్టుకున్నదట. ఇక ఆఖరికి ఇప్పటిదాకా 25 మందిని కరిచిపెట్టినాయట. అడవి అధికారులకు ఫోన్ చేసి ఆష్టపడుతురట. మరి ఆ కోతులు ఎట్టపోవాలి ఏం చేయాలి కోతుల పట్టుకపోయే వ్యాన్ ఏదైనా వస్తుందా మరి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పట్టుకపోయి అడవులలో తోలుతారా అంటే అడవులలో ఏమి లేకుండా మనమే చేస్తుంటే చెట్లు పుట్టలు కొట్టి అక్కడ ఉండేటిని ఊర్లోకి వస్తాడు చేస్తుంటిమి. ఇక ఏం ఊర్ల మీద పడి వండుకున్నది తినే గిచ్చే కొరికే ఆగమాగం చేసే పొరగాలు బడికి పోతట్లేదా పెద్దోళ్ళు పండ్లకు పోతట్లేదా ఊరు చుట్టూ కాపలై కూర్చుని అట్లా చూస్తాం ఈ సంగతి అని. మరి ఈ బడిద ఎట్లా పోవాలి ఏం కథ అనేది వాళ్ళు మస్తు భయపడుతున్నారు. మద్దూరులోకి వచ్చింది కోతులతోటి సాగు వామ్మో ఎక్కడి కోతులు ఎక్కడి మందా మొత్తం కట్టగట్టుకొని వచ్చినట్టున్నాయి కదా ఊరిని కూతబట్టినట్టు. గీ కోతులు చేయంగా చూడుండ్రి పాపం గీ ఊరోళ్లకు కంటి మీద నిద్ర లేకుండా పోతాందట. ఇక ఊర్లేడ చూసినా కోతులే. గీ కోతుల సైన్యంతో ఆగమాగమున్నదురా. ఇక కోతుల సైన్యం సృష్టిస్తున్న ఆగమంతా ఇంత కాదు వాళ్ళ మీద ఎత్తున్న వరుస దాడులతోటి భయపడతాండ్రు పాపంగా ఊరోళ్ళు. ఇప్పుడు ఎవ్వరు నోటిన్నా సుత గీ కోతుల మాటలు వినబడతాంది. అసలు గా కోతులు అంతగానం ఏం చేస్తాన్నాయి ఎట్లా ప్రవర్తిస్తున్నాయి అంటే ఇక నేను చెప్పుడేం దూరా మీరే చూడుండ్రి. అగ్గో చూసిన రానుల్లా ఇంట్లోకి ఎట్లా వచ్చినాయో వామ్మో గిట్లున్నాక ఇంకేడుంటది. నారాయణపేట జిల్లా కాడున్న మద్దూరు పట్నం జనాలకు కోతుల బెడత బగ్గైతుంది పోన్రి. ఇక ఒక నెల రోజుల కాంచెల్లి గుంపులుగా వస్తున్నాయట. వచ్చినాయి సప్పుడు దాకా చెట్ల మీద ఉంటాయంటే అట్లా కూడా కాదు జనాల మీద ఇక అచ్చుడు కొరుకుడు దాడులు చేసుడు. ఇగో ఈ పెద్దవ కూడా దాడి చేసినట్టున్నది కదా పాపం. ఆడ పోతుంటే మనుషులు మాట్లాడబట్టి అని వచ్చి ఆడ చెట్టు మీదకి వెళ్ళి దుంకి వచ్చింది. నేను చూసేదాను సార్ ఇట్లా ముందర చూసిపోతే ఎంత పట్టిన వచ్చి భుజం పట్టినప్పుడు చేయబట్టి ఇట్లా కొట్టని కొని ఇట్లా 2 వంకలు కొరికించు. ఇక పేపర్కి ఇచ్చిండు రాసుకొని ఆ సారు దాకానాలు పట్టపోతే సారు ఇక దాకానాలు పట్టపోతే పేటలో కొట్టి ఇక మళ్ళీ రమ్మని నిన్న పోయి కుట్లేసుకోవచ్చు. ఇక ఒకటే కొచ్చి ఒక కోతిని కచ్చుకుంటే అది కొనేంగి కోతి కాదు కొనేంగే
ఇంకా తలకాయ పడుతున్నాను నయ్యం ఇట్లా చేతితో నన్ను కిడిచి పెట్టాను అనుకో కండ వెళ్ళింది తోడు వెళ్ళింది ఇప్పుడు ఈ తోడు వెళ్ళింది కండ వెళ్ళింది ఇప్పుడు బయటికి. అయ్యోనే 25 మందికి మీదనే దవాఖాన పాలైనరట గివి చెయ్యంగా. ఇక ఇంట్లో ఖర్చుడు ఇంట్లోన్న సామాన్ తీసుకపోవడు బయట ఏదన్నా పెడితే అది తీసుకపోవడు ఇక చెప్పుకుంటా పోతే ఒకటా రెండా రోజు రోజుకు వీటి ఆటలు ఎక్కువైపోతున్నాయని చెప్పి మొత్తానికైతే ఇక బగ్గ భయపడతారు గా ఊరోళ్ళు. ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చారు, అలా ఒక గస్తీ కొట్టి వెళ్ళిపోయారు తప్ప ఆ కోతుల్ని పట్టే ప్రయత్నం ఏం చేయలేదు. అయితే ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే కోతులు కనిపిస్తలేవు అని చెప్తా ఉన్నారు. అవి గ్రామంలో లేవండి, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాటిని కొంచెం బయటికి తరిమే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కలనే ఆ గ్రామాన్ని ఈ మద్దూరు మండలానికి ఆనుకుని ఉన్నటువంటి పొలాల్లో ఉన్నాయని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. అయితే ఆ కమిషనర్ గారు కూడా దీనిపైన ఇంకా స్పందించలేదు. మేము కోరుకున్నది ఏంటంటే ఆ కుటుంబాలకు వెళ్ళి కమిషనర్ గారు కూడా కలిసి మాట్లాడి వాళ్ళకు ఒక ఏదైనా భరోసా ఇస్తారేమని చెప్పేసి అనుకున్నాము. అలాగే కాలనీలో చాలామంది ప్రజలు భయపడతా ఉన్నారు. ఇక ఇంట్లోన్నోళ్ళైతే తలుపులు మూసుకొని బయటకు పోవాలంటే జంకే పరిస్థితి వచ్చి పడ్డది. ఎటు దిక్కు నుంచి ఏ కోతొచ్చి ఏడ కొరుకుతుందో ఏమేం చేస్తుందో అని చెప్పి ఇక గిట్టున్నదుర్రా. ఇక ఊర్లే కోతులు గిట్లా ఆగమాగం చేస్తున్నా సుత ఎంత మందికి చెప్పినా ఏడుకున్నా పట్టించుకునే నాదుడే కరువైండని చెప్పి ఇక ఊరోళ్ళు చెప్పుకొత్తారు. ఇక ఈ ముచ్చట మీద ఫారెస్ట్ అధికారులకు ఎంత శాతం చెప్పినా సుత పట్టించుకుంటలేరని. ఇక గివన్నటి వాటి సంగీత మొబైల్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట పాడు బై వాక్మెట్ ఫుట్వేర్. చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇదివరదాకా మీ TV5 ఇగుంటా.